ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము తండ్రి సమానము ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. సంగమ యుగంలో పిల్లలైనా మనకు సేవ చేసేందుకు తండ్రి వస్తారు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఈ పురుషోత్తమ సంగమ యుగమే అన్నిటికంటే మనోహరమైనది, కళ్యాణకారి అయినది. ఎలా? ఈ సమయంలోనే పిల్లలైన మీరు ఉత్తములుగా అవుతారు. ఇది కలియుగ అంత్యము మరియు సత్యయుగాదుల మధ్య సమయము. ఈ సమయంలోనే పిల్లల కొరకు తండ్రి ఈశ్వరీయ యూనివర్సిటీని తెరుస్తారు. ఇక్కడ మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు. ఇలాంటి యూనివర్సిటీ కల్పమంతటిలో ఎప్పుడూ ఉండదు. ఈ సమయంలోనే సర్వులకు సద్గతి జరుగుతుంది. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చొని ఉంటూ ఒకటేమో మీరు తండ్రిని స్మృతి చేస్తారు, ఎందుకంటే వారు పతిత పావనులు. వారిని స్మృతి చేయడం ద్వారానే పావనంగా సతోప్రధానంగా అవ్వాలని మన లక్ష్యము. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. దీనినే జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు. స్వర్గస్థాపన జరిగిపోతే ఈ జ్ఞానము అవసరం లేదు. ఈ జ్ఞానాన్ని పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగంలోనే నేర్పించబడుతుంది. మన సేవా కేంద్రాలలో లేక మ్యూజియాలలో చాలా పెద్ద పెద్ద అక్షరాలతో సోదరి సోదరులారా, ఇది పురుషోత్తమ సంగమ యుగం కల్పమంతటికి ఒకసారి మాత్రమే వస్తుంది అని తప్పకుండా రాయబడి ఉండాలి. వారికి పురుషోత్తమ సంగమ యుగం అంటే అర్థమే తెలియదు. కావున కలియుగ అంతము మరియు సత్యయుగాల సంగమము అని కూడా రాయాలి. కావున సంగమ యుగము అన్నిటికంటే మనోహరమైనదిగా కళ్యాణకారిగా అయిపోతుంది. నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను అని తండ్రి కూడా చెప్తారు. కావున సంగమ యుగము అర్థము కూడా అర్థం చేయించబడింది. వేశ్యాలయ అంతిమము, శివాలయము యొక్క ఆది. దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఇక్కడ అందరూ వికారులుగా ఉన్నారు, అక్కడ అందరూ నిర్వికారులుగా ఉంటారు. కనుక తప్పకుండా నిర్వికారులనే ఉత్తములని అంటారు కదా. స్త్రీ పురుషులు ఇరువురు ఉత్తములుగా అవుతారు. అందుకే వీరిని పురుషోత్తమ అన్న పేరు ఉంది. ఈ విషయాలు తండ్రి మరియు పిల్లలైన మనకు తప్ప మరెవరికీ తెలియదు. పురుషోత్తమ సంగమ యుగం ఎప్పుడు ఉంటుందనే ఆలోచన కూడా ఎవరికీ ఉండదు. అన్న గీతా భగవంతుడు శివుడు వచ్చి ఈ విశ్వవిద్యాలయాన్ని తెరుస్తారని పిల్లలైన మనకు తెలుసు. నూతన ప్రపంచానికి అధికారులైన దేవీ దేవతలుగా చేస్తారు. తమో ప్రధానమైన ఆత్మయే మళ్ళీ ఈ సమయంలో సతో ప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు కదా. భలే చాలామంది కుమారులు కూడా పవిత్రంగా ఉంటారు, కుమారీలు కూడా పవిత్రంగా ఉంటారు, అలాగే సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఆ ఆది సమయంలోని పవిత్రత లేదు. మొట్టమొదట ఆత్మలు వచ్చినప్పుడు పవిత్రంగా ఉంటారు, తర్వాత అపవిత్రంగా అవుతారు. ఎందుకంటే సతో ప్రధానము, సతో రజో తమోల ద్వారా అందరూ పోవలసిందేనని మనకు తెలుసు. అంతములో అందరూ తమో ప్రధానమైపోతారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ వృక్షము తమో ప్రధానమై శిథిల అవస్థను చేరుకుంది, పాతదైపోయింది. కనుక తప్పకుండా ఇది వినాశనం అవ్వాలి. అరే చింటూ, మనము పవిత్రంగా ఉండేవారమని, పవిత్ర గృహస్థ ధర్మం ఉండేదని మనకు తెలుసు. ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు, అధర్మస్తులుగా అయ్యారు, అనగా వికారులుగా అయిపోయారు. ఈ ఆటను పిల్లలైన మనము అర్థం చేసుకున్నాము. ఇది బేహద్ డ్రామా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పునరావృతమవుతూ ఉంటుంది. లక్షల సంవత్సరములైతే ఎవ్వరూ అర్థం కూడా చేసుకోలేరు. ఇది నిన్నటి విషయం వలె ఉంది. మీరు శివాలయంలో ఉండేవారు, ఈరోజు వేశ్యాలయంలో ఉన్నారు, మళ్ళీ రేపు శివాలయంలో ఉంటారు. సత్యయుగమును శివాలయమని, త్రేతాయుగమని, సెమి అని అంటారు. ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే. దీనిని రావణ రాజ్యమని అంటారు. మీరు అర్ధకల్పము పతితంగా అయ్యారు. ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తారు. కుమారులు కుమారీలు పవిత్రంగానే ఉన్నారు, కనుక మళ్ళీ పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థము చేయాల్సి వచ్చే గృహస్థ వ్యవహారంలోకి
వెళ్ళరాదని వారికి అర్థం చేయించబడుతుంది. భగవాను వాచ పావనంగా అవ్వండి కనుక బేహద్ తండ్రి మాటను గౌరవించాలి కదా. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండవచ్చు. తండ్రి 21 జన్మల వరకు పతితం అవ్వడం నుండి రక్షించినప్పుడు మరి మీ పిల్లలకు పతితంగా అయ్యే అలవాటును ఎందుకు చేయిస్తారు? ఈ విషయంలో లోక మర్యాదలను కుల మర్యాదలను కూడా విస్మరించవలసి ఉంటుంది. ఇది అనంతమైన విషయం. అన్ని ధర్మాలలోనూ కుమారులు చాలామంది ఉంటారు, కానీ సురక్షితంగా ఉండడం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే రావణ రాజ్యంలో ఉన్నారు కదా. విదేశాలలో కూడా పెళ్లి చేసుకొని వారు చాలామంది ఉన్నారు. తర్వాత చివరి సమయంలో తోడు కొరకు చేసుకుంటారు, వికారాల కోసం చేసుకోరు. ఈ విధంగా కూడా ప్రపంచంలో చాలామంది వివాహం చేసుకోకుండా తోడుగా ఉంటారు. అన్న బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, బాబా వచ్చి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. ఎలా వస్తానో కూడా అర్థం చేయిస్తాను. చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉండరు, బ్రహ్మ ఇక్కడ ఉన్నారు. బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు. బ్రహ్మను గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మళ్ళీ వీరి వంశ వృక్షము కూడా తయారవుతుంది. మానవ సృష్టి వృక్షము ప్రజాపిత బ్రహ్మ ద్వారానే మొదలవుతుంది కదా. ప్రజాపిత ఉన్నారు కనుక వారి ప్రజలు కూడా తప్పకుండా ఉంటారు. కుక వంశస్థులు అయ్యేందుకు వీలు లేదు. తప్పకుండా దత్తు తీసుకోబడిన వారు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కనుక తప్పకుండా దత్తు తీసుకొని ఉంటారు. మీరందరూ దత్తు తీసుకోబడిన పిల్లలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మళ్ళీ మీరు దేవతలుగా అవ్వాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇది బాజోలి అవుతుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. ఎలాగైతే బీజానికి సామాగ్రి వృక్షముగా ఉందో అలా భక్తి సామాగ్రి కూడా చాలా ఉంది. ఇంత చిన్న బీజం నుండి ఎంత పెద్దదిగా వ్యాపించి పోతుంది. భక్తికి కూడా ఇంత విస్తారం ఉంది. జ్ఞానం అయితే బీజము, అందులో ఏ సామాగ్రి అవసరం ఉండదు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఏ వ్రతాలు నియమాలు లేవు, ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీకు సద్గతి లభించిన తర్వాత ఏది అవసరం ఉండదు. మీరే చాలా భక్తి చేశారు, మీకు దాని ఫలితమునిచ్చేందుకు నేను వచ్చాను. దేవతలు శివాలయంలో ఉండేవారు కదా, అందువలనే మందిరాలకు వెళ్ళి వారి మహిమను చేస్తాము. అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే, ఈ రావణ రాజ్యంలో ఉంటూ పతిత లోక మర్యాదలను కుల మర్యాదలను వదిలి బేహద్ తండ్రి చెప్పే మాటలను అంగీకరించాలి. గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానంగా ఉండాలి. ఈ వెరైటీ విరాట లీలను బాగా అర్థం చేసుకోవాలి. ఇందులో పాత్ర చేసే ఆత్మ నిర్లేపి కాదు, మంచి చెడు పనులు చేస్తూ దాని ఫలితమును పొందుతుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని శ్రేష్టమైన కార్యాలు చేయాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారు అంటే, తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా చేసుకునే శుభభావన శుభకామన దారి భవ. ఇప్పటి వరకు చాలామంది పిల్లలలో ఫీలింగ్లోకి వచ్చే, దూరంగా వెళ్ళే, పరిచింతన చేసే లేక పరిచింతన వినే భిన్న సంస్కారాలు ఉన్నాయి. వాటినే మీరు ఏం చేయాలి? ఇవి నా సంస్కారాలు అని అంటారు. నా అనే ఈ శబ్దమే పురుషార్థాన్ని డీలా చేస్తుంది. ఇది రావణుని వస్తువు, నాది కాదు. కానీ ఏదైతే తండ్రి సంస్కారమో అదే బ్రాహ్మణుల ఒరిజినల్ సంస్కారము. అది విశ్వ కళ్యాణకారి సంస్కారం, శుభ చింతనదారి సంస్కారం, అందరి పట్ల శుభ భావన శుభకామనదారి సంస్కారం. ఎవరిలో సమర్థత ఉందో వారే సర్వశక్తుల ఖజానాలకు అధికారులు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.